నేను సమీర్కి సలహాలు ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళ అమ్మకి నాకు పడదని అతనికి తెలుసు. అలా మాట్లాడకండి. ఎన్నో నిజాలు చెప్పారు, అవి నిజమేనని నాకు తెలిసేలా చేశారు. ప్రొడ్యూసర్ గారు, మీకు ఇంకో 1,00,000 ఎక్కువే ఇస్తాను. ఈ సినిమా నేనే పూర్తి చేస్తాను. వారం రోజుల్లో డబ్బిచ్చి ఈ సినిమా నా పేరు మీద రాయించుకుంటాను. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళండి. వ్యాపారానికి పెట్టుబడి ఎంత కావాలి? 30 లక్షలమ్మా. ఇంత డబ్బు ఎలా తేవాలో నాకు అర్థం కావట్లేదు నాన్న. నిన్ను అడగటం నాది బుద్ధి తక్కువ. అంత మాట అనుకున్నాను సమీర్. నీది తొందరపాటురా? లేదమ్మా, బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావురా. ఆస్తులు అమ్ముకొని సినిమాలు తీయడం నీకు గొప్పతనం అనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం చాలా తెలివి తక్కువతనం అనిపిస్తోంది. అమ్మా, ఒకప్పుడు నువ్వే నాకు చెప్పేదానివి, ఆశయం కన్నా అంతస్తు గొప్పది కాదని, వ్యక్తిత్వాన్ని మించిన అందం మరొకటి లేదని. నీ మాటలు నాకు బాగా గుర్తున్నాయమ్మా. పొరపాటేరా. నీకు నీతులు చెప్పడం నాది పొరపాటే, ఇంకెప్పుడు చెప్పనురా. కానీ నువ్వు ఆ పని చేయడం మాత్రం నాకు ఇష్టం లేదు. అమ్మా, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ పెడితే నా ఎయిమ్ దెబ్బతింటుంది. ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు కష్టపడి ఈ కథను తయారు చేసుకున్నాను. వాస్తవాన్ని తెరకెక్కించాలనుకుంటున్నాను. ఈ సినిమా నా కళ, అది నిజం కావాలి. చూడు మహి, ఇన్నాళ్ళు నువ్వు ఆర్ట్ పిక్చర్ పేరు చెప్పి ఎలా తిరిగినా ఏం చేసినా నేను పట్టించుకోలేదు. పెళ్లి వాయిదా వేసినా సరిపెట్టుకున్నాను. ఇది పరాకాష్ట అనిపిస్తోందిరా నాకు. అమ్మా, నిన్ను ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావట్లేదు. ఒరేయ్, ఆ ఆస్తులు మీ నాన్నగారి కష్టార్జితంగా, అవి చూస్తుంటే మీ నాన్నగారిని చూసినట్టుగానే అనిపిస్తుంది నాకు. ఆయన తదనంతరం ఆ ఆస్తుల్ని కొడుకులు వృద్ధి చేయాలే కాని ఇలా తగలేయకూడదురా. అమ్మా, నేను మీ పేరు చెడగొడితే బాధపడాలి కానీ ఇలాంటి వాటికి కాదు. అయినా అమ్మా, నేను ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయని నాకు నమ్మకం ఉంది. నీ నమ్మకాన్ని తప్పు పట్టడం లేదు బాబు, కానీ నన్ను మాత్రం బాధ పెట్టొద్దని అడుగుతున్నాను. అమ్మా, నీకెలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. హలో రాజీ, నేను. హలో మహి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎనీథింగ్ రాంగ్? అదే చెప్పాలి. మనం ఎప్పుడు కలుసుకునే స్పాట్కు రాగలవా? 15 minutes లో అక్కడ ఉంటాను. బాయ్ రాజీ. బాయ్.
ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? బుద్ధుంది అసలు నీకు? ఆడదానివనే జ్ఞానం కూడా లేదే నీకు? ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు? అసలు మీ ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నావు? ఆలోచన ఆలోచన ఉండాలే. చిచి. శరణ్య ప్లీజ్, రవి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ మాట అనడానికి సిగ్గులేదు? పరిస్థితి 3 నెలల వరకు తెచ్చుకున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ రవిగాడితో తిరగొద్దని మొత్తుకున్నాను, నా మాట వినలేదు. రవి చాలా మంచివాడే అని నువ్వు అనుకోబట్టే ముంచేశాడు. రవి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడే. అన్నాడు కాదు, అంటాడు. ఒక్క నీతోనే కాదు, చాలా మంది ఆడవాళ్లతో ఈ మాటే అంటాడు. తన అవసరం తీర్చుకోవడం కోసం ఇలాగే గుడ్డిగా నమ్మిస్తాడు, మోసం చేస్తాడు. కావేరి, రవి ఆస్తి ఎంతో నీకు తెలుసా? కోట్లు కోట్లు. మరి నువ్వు? అప్పులు, సమస్యలు, కష్టమైన బ్రతుకు, ఇవే నీ ఆస్తులు. ఇప్పుడు చెప్పు, మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుందా? అసలు అది జరిగే పనేనా? అసలు ఇది ఎప్పుడైనా ఆలోచించవా? నీ తాహతుకు మించి ఆశపడ్డావు. అప్పుడు నా మాటలు వినలేదు. సరే, ఇప్పుడైనా నా మాట విను. చివరిసారిగా రవిని అడుగు. నీ అదృష్టం ఎలా ఉందో చూద్దాం. ఒకవేళ అతను ఒప్పుకోకపోతే, లేదా మోసం చేసినట్లు నీకు అనిపిస్తే, వెంటనే ఓ డెసిషన్ తీసుకో. రవి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడే, ఆ నమ్మకం నాకుంది. కొట్టానంటే చెంప పగిలిపోతుంది. రవి నీకు ఈ మధ్యనే తెలుసు. వాడు నాకు చుట్టం అంటే చిన్నప్పటి నుంచి తెలుసనేగా అర్థం. వాడు ఎలాంటి వాడో నాకు తెలీదా? నిజంగా వాడు సక్రమంగా ఉండుంటే ఆడపిల్లల తండ్రులు వాళ్ళ పిల్లనిస్తామంటూ క్యూలో నిలబడేవారు వాడికున్న స్టేటస్కి. వద్దు, ఊహల్లో అసలు బతకొద్దు. వాడు ఒప్పుకుంటే సరే సరి, లేదంటే సైలెంట్గా అబార్షన్ చేయించుకో. ఇంతకు మించి వేరే మార్గం లేదు. ఒకవేళ వాడు ఒప్పుకోకపోతే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. పరిస్థితి చేజారకుండా జాగ్రత్తగా ఉండు. ప్రాణ స్నేహితురాలిగా ఇంతకన్నా నీకు చెప్పగలిగేది ఏమీ లేదు. ఆలోచించాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. నాకు ప్రొడ్యూసర్కి ఈరోజు గొడవైంది రాజీ. గొడవ? అయ్యో, ఎందుకు? తనకు నష్టం వస్తుందని నా ఆర్ట్ పిక్చర్లో సాంగ్ పెట్టమన్నాడు. నేను ఒప్పుకోలేదు. నా ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా నేను సినిమా తీయలేను, కావాలంటే నీ డబ్బు నీకు పడేస్తానని చెప్పేశాను. 30 లక్షలు. 30 లక్షలు? అవును రాజీ. ఊర్లో పొలాలు అమ్మితే 30 లక్షలు వస్తాయి. ఆ డబ్బు పెట్టి నా ఆశయాలకు అనుగుణంగా సినిమా తీస్తాను. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను కావాలంటే పెద్ద ఉద్యోగమే దొరికేది. అమెరికాకి వెళ్ళి బోల్డంత డబ్బు సంపాదించేవాడిని. కానీ అన్నీ వదులుకొని నేను ఈ రంగాన్ని ఎందుకు ఎన్నుకున్నాను? నాలో ఏదో తపన, ఆరాటం. నా కళ ద్వారా ఏదో చెప్పాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నా ఆకాంక్ష. పైగా నీ పెట్టిన డబ్బు తిరిగొస్తుందని నమ్మకం నాకుంది. అంతర్జాతీయ స్థాయిలో పేరుస్తుందని నమ్మకం కూడా నాకుంది. కానీ నా మాట ఎవరు అర్థం చేసుకోరు. ఆఖరికి అమ్మ కూడా. అందరూ నన్ను ఒక పిచ్చివాడి కింద జమకొడుతున్నారు. నాకేం చేయాలో తోచడం లేదు. వీళ్ళందరినీ కాదని నా ఆశయాలకు అనుగుణంగా నడవాలా, లేక వీళ్ళందరి మాటలకి తలొగ్గి నా దారి మళ్లించుకోవాలా? చెప్పు రాజీ, చెప్పు. నేను చేస్తున్న తప్ప? మహి, అమ్మ భయాల్ని
నేను అర్థం చేసుకోగలను. రాజీ నువ్వు కూడా ఆహా, పూర్తిగా విను మహి. నాకు నీ మీద, నీ టాలెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. నీ లక్ష్యాలను మర్చిపోయి వ్యక్తిత్వం లేకుండా అందరూ నడిచే దారిలో నడవమని నీకు నేను ఎప్పుడూ చెప్పను మహి. 4 దారుల కూడల్లో నిలబడి ఏ త్రోవలో పయనించాలో దిక్కుతోచినప్పుడు మనం విశ్వసించే దారే మనల్ని గమ్యానికి చేరుస్తుంది మహి. ఆరాటంతో జ్వలిస్తే తప్ప ఆకాశాన్ని అందుకోలేం. సవాళ్లను ఎదుర్కొంటూ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగితే తప్ప లక్ష్యాన్ని చేరుకోలేం. ఎవరేమన్నా విశ్వాసాన్ని వీడక మహి. నీ దారిలో, నీ సాధనలో ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి. నమ్మకం ఉంచు మహి. నీలో, నీ లక్ష్యంలో విజయం అదే వరిస్తుంది. అనుకున్నది సాధిస్తాం. ట్రస్ట్ యువర్ సెల్ఫ్ మహి. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. సక్సెస్ విల్ బి యువర్స్. థ్యాంక్స్ రాజీ. ఎందుకు థ్యాంక్స్? నీ సమక్షంలో మనసులోని గందరగోళం అంతా మాయమైపోయింది. నీ మాటలతో మనసు తేలికైపోయింది రాజీ. వెళ్దామా? అవును రాజీ, ఫోన్లో నాతో ఏదో చెప్పాలన్నావు. ఏం చెప్పను? ఇతరుల పరిస్థితులు, నా సమస్యలు మహికేం చెప్పను? నా బాధను నేనే భరించుకోవాలి. ఏంటి రాజీ అలా మాట్లాడకుండా ఉండిపోయావు? ఏం లేదు మహి, ఏం లేదు. మరి ఆ కన్నీరేంటి? గది కంట్లో నలక పడింది అంతే. ప్రాబ్లం ఏం లేదు. కంట్లో నలక? ఏది చూడండి. పర్వాలేదు. కంట్లో నలక పెద్ద ప్రాబ్లం రాజీ. ఏం లేదు. రాజీ నువ్వేదో దాస్తున్నావు, ఏదో దాస్తున్నావు. నేను చూడాలనిపించింది అందుకే. ధన్యుణ్ణి. నీకిలాగే రోజు ప్రాబ్లమ్స్ వస్తూ ఉండాలి. అదే నీ కంట్లో నలకపడాలి, నన్ను చూడాలనిపించాలి. వెళ్దామా? సరే పద. ఏమ్మా సత్య, అబ్బాయి ఇంకా రాలేదా? రాలేదండి. ఏదో అడగాలని అడిగాను గాని వస్తే అలికిడు వినిపించేదిగా, నన్ను పలకరించేవాడుగా. అవునండి, విక్కీ పడుకున్నాడా? పడుకున్నాడండి. నువ్వు భోంచేశావా? ఇంకా లేదండి. మీ అబ్బాయి గారు వచ్చిన తర్వాత ఆయనకి వడ్డించాక నేను తింటాను. వాడెప్పుడొస్తాడో ఏమో. నువ్వు భోంచేసి పడుకో. వస్తే బెల్ కొడతాడుగా, లేచి తలుపు తీద్దు గాని. అలాగేనండి, మీరెళ్ళి పడుకోండి. అలాగే. మమ్మీ నాకు నిద్ర పట్టట్లేదు మమ్మీ. ఏదన్నా కథ చెప్తూ గాని. మహి ఇంకా రాలేదు కదా నాన్న. పాపం ఆయన ఇంకా భోజనం కూడా చేయలేదు. కాసేపు ఆగొస్తాను. నువ్వు ఏదో ఒక మంచి పుస్తకం తీసి చదువుకో ప్లీజ్. అలాగే మమ్మీ. మహి ఎక్కడికి వెళ్ళుంటారు? ఆ రాజీ దగ్గరికా? ఆవిడేంటి ప్రతిసారి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది? మహీకి ఆకలేస్తుందన్న ధ్యాస కూడా ఆవిడకుండదా? అసలు ఏం మాట్లాడుకుంటారో? చచ్చా, తప్పుగా ఆలోచిస్తున్నానేమో. త్వరగా భోంచేసేస్తే నేను భోజనం చేసి పడుకోవచ్చు.
సారీ, లేట్ అయింది. పాపం నా గురించి అనవసరంగా మీరు నిద్రపాటు చేసుకున్నట్టున్నారు. పర్వాలేదులేండి, రండి భోంచెద్దురు గాని. బయట రాజీతో డిన్నర్ చేశాను. రాజీతో వెళ్ళాను కదా, డిన్నర్ చేయకపోతే ఊరుకుంటుందా? మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. ఇంతసేపు ఎదురు చూస్తే అక్కడే భోంచేసి వచ్చానంటున్నారు. అసలు ఇంతకీ దీనంతటికి కారణం ఆ రాజీయే. ఏమిటి ఆవిడ గొప్పతనం? ఎప్పుడు రాజీ రాజీ రాజీ.